హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఇక ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఇది శుభవార్త. ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు యుఐడిఐ మరొకసారి గడువు పెంచింది. ఆధార్ కార్డులో సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందుకు జూన్ 14 వరకు అయితే గడువు ముగియనుండగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరో ఏడాది వరకు అంటే 2026 జూన్ 14 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక ఈ నిర్ణయంతో లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతోంది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ డాక్యుమెంట్లను అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆధార్ డేటాబేస్లో ప్రస్తుత ఖచ్చితమైన సమాచారాన్ని ఉంచేందుకు గాను ఆధార్ హోల్డర్లకు ఉడాయి ఈ అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం మీ గుర్తింపు రుజువు, చిరునామా రుజువు పత్రాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వివాహం, ఉన్నత చదువులు, ఇతర కారణాల వల్ల కొందరు వేరువేరు ప్రదేశాలకు మారుతుంటారు. అలాంటి వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఆధార్ తీసుకుని 10 ఏళ్ళు పూర్తయి ఉంటుందో వారందరూ కూడా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఉడాయి ఇదివరకే సూచించింది. గతంలో ఆయా వివరాల అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాలలో ₹50 రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఇక ఆన్లైన్లో ఆధార్ కార్డు ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాము. ఆన్లైన్లో ఆధార్ ఉచిత అప్డేట్ చేయాలంటే ముందుగా యుఐడిఐ వెబ్సైట్లో ఆధార్ నెంబర్తో లాగిన్ కావాలి. ఇక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. అందులోని వివరాలన్నీ సరైనవో కాదో చెక్ చేసుకోండి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేయాలి, లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్స్ట్పై క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్టు సహాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్లోడ్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఇక దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూశారు కండి, మొత్తం మీదుగా ఆధార్ కార్డు ఉన్నవారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే కల్పించింది. ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు గడువు మరొకసారి పొడిగించింది. అయితే ఇంతకుముందు జూన్ 14 వరకే ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు అయితే టైం అయితే ఇచ్చింది. అయితే ఈ గడువు ముగియడంతో మరొకసారి ఈ గడువును పెంచింది. జూన్ 14 వరకు అయితే ఈ గడువు పొడిగించింది. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు అంటే అప్డేట్ చేసుకునేందుకు జూన్ 14 వరకు అయితే ఉచితంగా ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు అయిన ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయితే చేయించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా చెబుతున్నాయి ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.